హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీస్ వరల్డ్. మీరు ఈ వీకెండ్కి ఎక్కడికైనా లాంగ్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ 2 days 1 night ట్రిప్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ట్రిప్లో మనం కాంచీపురం, అరుణాచలం అండ్ వెల్లోర్ని అయితే కవర్ చేస్తున్నాం. మేము ఫస్ట్ అయితే కాంచీపురం వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం అండ్ లాస్ట్ వెల్లోర్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి కాంచీపురంకి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు. సో ఫస్ట్ మనం అరకోణం జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి కాంచీపురం అయితే వెళ్ళాలి. కాచిగూడ టు అరకోణం జంక్షన్కి అయితే డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీ మండే, ట్యూస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అయితే కాచిగూడ CGL ఎక్స్ప్రెస్ ఉంటుంది. వెడ్నెస్డే, థర్స్డే అండ్ సండే అయితే కాచిగూడ PDY ఎక్స్ప్రెస్ ఉంటుంది. స్లీపర్ వచ్చేసి 380 రూపీస్, థర్డ్ AC 1030 రూపీస్ అండ్ సెకండ్ AC వచ్చేసి 1470 రూపీస్. మేము థర్డ్ AC బుక్ చేసుకున్నాం. ఇది ఓవర్ నైట్ జర్నీ, 12 hours ఉంటుంది. ఈవినింగ్ 5కి మనం ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5కి మనం అరకోణం జంక్షన్ అయితే రీచ్ అయిపోతాము. మీరు కావాలి అంటే రైల్వే స్టేషన్లో కూడా ఫ్రెష్ అవ్వచ్చు, లేదంటే కాంచీపురం వెళ్ళి కూడా ఫ్రెష్ అవ్వచ్చు. అరకోణం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అయితే మనం ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. ఆటో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు, మీరు బార్గెన్ చేయాలి. చాలా దగ్గర స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అరౌండ్ 2 kilometers ఉంటుంది. అరకోణం నుంచి కాంచీపురంకి చాలా బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ 5 minutesకి ఒక బస్ ఉంటుంది. బస్కి 25 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ AC బస్సెస్ ఏం ఉండవు, అన్ని నార్మల్ బస్సెసే ఉంటాయి. జర్నీ టైం వచ్చేసి 1 hour పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, అసలు ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ. సో మేము చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. మేము కంచిలో టెంపుల్స్కి ఆటో ప్యాకేజ్ తీసుకోవాలని అనుకున్నాము, లేదంటే వెళ్ళే దారిలోనే టెంపుల్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ముందే ఫ్రెష్ అయిపోయి ఉంటే డైరెక్ట్గా టెంపుల్స్ దగ్గర కూడా దిగచ్చు. టెంపుల్ నుంచి టెంపుల్కి బస్సెస్ ఉంటాయి, సో మీరు చూసుకుని దాని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేము కంచి బస్ స్టాప్లో దిగిన వెంటనే ఆటో ప్యాకేజ్ తీసుకున్నాము. పర్ పర్సన్ 400 తీసుకున్నారు. సో వాళ్ళే ఫ్రెష్ అవ్వడానికి ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళారు. పర్ పర్సన్ ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ప్యాకేజ్లో అయితే బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకుని 4 temples కవర్ చేసి మళ్ళీ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారు. మేము ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి శ్రీ శరవణ బాల అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ప్రైసెస్ అన్నీ నార్మలే ఉన్నాయి. వడ, సాంబార్, ఇడ్లీ అండ్ ఇడియప్పం అయితే ట్రై చేసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్లో కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాం. తర్వాత మా ఫస్ట్ టెంపుల్ కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చాము. కంచి కామాక్షి టెంపుల్ 18 శక్తిపీఠాలలో ఒకటి అండ్ ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడినట్టు చెప్తారు. టెంపుల్లో మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 4 to 8. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ని శివకంచి అని కూడా పిలుస్తారు. ఏకాంబరేశ్వర్ అంటే మామిడి చెట్టు కింద ప్రభువు అని అర్థం అన్నమాట. ఈ చెట్టు 3500 years ఓల్డ్ది. ఈ మామిడి చెట్టుకి 4 కొమ్మలకి 4 రుచికల్ల పండ్లు వివిధ కాలాల్లో కాసేవి. ఇప్పుడు మనం ఓన్లీ ఆ చెట్టుది చిన్న పార్ట్ ఒకటే చూడగలుగుతాము. అండ్ ఆ పాత చెట్టు ప్లేస్లో ఒక కొత్త మామిడి చెట్టుని నాటారు. అండ్ ఈ చెట్టు కింద శివపార్వతులు మనకి వధూవరుల కింద దర్శనమిస్తారు. ఈ చెట్టు కిందనే పార్వతీ అమ్మవారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివుని కోసం తపస్సు చేశారు. అండ్ ఈ టెంపుల్లోనే 1000 స్తంభాల మండపం కూడా ఉన్నది. మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్ చాలా ఖాళీగానే ఉన్నది, కానీ మీకు కావాలి అనుకుంటే క్విక్ దర్శనం తీసుకోవచ్చు. 20 రూపీస్ అండ్ 50 రూపీస్కి టికెట్స్ ఉంటాయి. టెంపుల్ బయట ప్రసాదాలు ఉన్నాయి. మేము ఇక్కడ చక్కెర పొంగల్ తీసుకున్నాం, చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 4 to 8:30 నుంచి నెక్స్ట్ మేము శ్రీ ఉల్గనంద పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము. ఇది 108 దివ్య దేశాలలో ఒకటి. ఇది దశావతారాలలో ఒకటైన వామన ఆలయం. దీనిని వామన టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో విగ్రహం 30 feet ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు అండ్ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు. ఇక్కడ నుంచి మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. దీనిని విష్ణు కంచి అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కూడా 108 దివ్య దేశాలలో ఒకటి. అండ్ ఈ టెంపుల్లో మాత్రం చాలా రష్ ఉంటుంది, మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి. దాని దగ్గర చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో 50 రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది. మీరు ఒకవేళ అది తీసుకుంటే మీకు 2 minutesలో దర్శనం అయిపోతుంది. బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకున్న వారికి బల్లి ఒకవేళ మన మీద పడినా కూడా ఏం దోషాలు ఉండవని నమ్ముతారనమాట. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 12 వరకు అండ్ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు. అండ్ ఇక్కడ అన్ని టెంపుల్స్లో కూడా మొబైల్స్ అలౌ చేస్తున్నారు లోపలికి. బట్ మెయిన్ టెంపుల్స్లో వీడియోస్ అండ్ ఫొటోస్ అలౌడ్ కాదు. లాస్ట్లో కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేసాము.
అండ్ ఇవి మేము కంచి వీవర్స్ అనే ప్లేస్ నుంచి తీసుకున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 1:30 కల్లా మేము తిరువణమలైకి అయితే స్టార్ట్ అయ్యాము. 100 to 120 రూపీస్ ఉంటుంది టికెట్ అండ్ 3 hours జర్నీ. బస్ స్టాప్లో దిగాక మనం ఆటో మాట్లాడుకుని నార్త్ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి. మేము టెంపుల్ దగ్గర ఏసీ రూమ్ తీసుకోవాలి అని అనుకున్నాము. 3000 రూపీస్ ఫర్ 3 members. వీకెండ్లో కానీ పౌర్ణమి టైంలో కానీ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని మేమైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. రాజగోపురం దగ్గర ముందుగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ కాలినడకనే చెయ్యాలి. కొంతమంది సాక్సెస్ వేసుకుని నడుస్తారు. మీరు ఒకవేళ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి నడవలేకపోతున్నాం అని అనుకుంటే సాక్సెస్ వేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ ఎప్పుడూ లెఫ్ట్ సైడే చేయాలి. అసలు రైట్ సైడ్కి వెళ్ళకూడదు. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మాట్లాడకుండా దేవుణ్ణి తలుచుకుంటూ నడవాలి. ఈ ప్రదక్షిణ చేసే దారి మధ్యలో 8 లింగాలు వస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇవి 8 డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ని. ఇక్కడ చాలామంది ఎక్కువగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ టైంలో చాలా ఎక్కువ రష్ ఉంటుంది అండ్ ఆ టైంలో ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనం డేలో ఏ టైంకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా సరే మనతో పాటు చాలామంది ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. దారి మొత్తంలో ఇలా చాలా బోర్డ్స్ కనిపిస్తాయి మనకి. మనం ఎక్కడున్నాం, ఎన్ని కిలోమీటర్స్ నడిచాం, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, నెక్స్ట్ మన దగ్గరలో ఏ లింగం ఉంది, అన్ని డీటెయిల్స్ ఈ బోర్డ్స్లో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఈ 8 లింగాలే కాకుండా దారిలో సూర్యలింగం, చంద్రలింగం ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. కొన్ని టెంపుల్స్ నైట్ ఓపెన్ చేసే ఉంటాయి, సో మనం అవి కూడా దర్శనం చేసుకోవచ్చు. మాకైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 6.5 hours పట్టింది. ఇంకా డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళి 50 రూపీస్ టికెట్ దర్శనం చేసుకున్నాము అండ్ దర్శనంకి 1.5 hours పట్టింది. ఇంకా మేము బయటికి వచ్చేసరికి 50 రూపీస్ లైన్ చాలా పెద్దగా ఉంది. 2 hours నుంచి లైన్లోనే ఉన్నారంట. దర్శనం అయ్యాక రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. నైట్ మేము కొన్ని టెంపుల్స్ వెళ్ళేసరికి క్లోజ్ ఉన్నాయి, సో మేము ఆటో ప్యాకేజ్ తీసుకున్నాం అన్ని టెంపుల్స్ కవర్ చేయడానికి. ఇంకా హోటల్ కన్నాలో బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఆటోలో అన్ని టెంపుల్స్ కవర్ చేయడానికి మనకి అరౌండ్ 2 hours పడుతుంది. అండ్ మీరు ఆటోది ప్యాకేజ్ మాట్లాడుకునేటప్పుడే పక్కా వాళ్ళకి ఈ టెంపుల్స్ కవర్ చేయమని చెప్పండి. ఫస్ట్ది ఆది అన్నమలై టెంపుల్ అండ్ సెకండ్ది అరుణగిరి టెంపుల్. అరుణాచలంలో ఆది అన్నమలై టెంపుల్, అరుణాచలం టెంపుల్, అరుణగిరి టెంపుల్ ఒకే రోజు విజిట్ చేస్తే చాలా మంచిదంట. గిరి ప్రదక్షిణలో 7th కుబేరలింగం. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం అయితే వస్తుంది. మీరు అరుణాచలం వెళ్తే ఈ మోక్ష మార్గంని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఇంకా టైం ఉంటే అక్కడ రమణ ఆశ్రమంని కూడా విజిట్ చేయండి. మేము ఇక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుని వెల్లోర్ అయితే స్టార్ట్ అయ్యాము. తిరువణమలై నుంచి వెల్లోర్కి కూడా చాలా బస్సెస్ ఉంటాయి. 60 రూపీస్ ఉంటుంది బస్ టికెట్ అండ్ 2 hours జర్నీ ఉంటుంది. వెల్లోర్లో టెంపుల్ విజిట్ చేసి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. వెల్లోర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర నేను వీడియో అయితే ఏం తీయలేదు. రిటర్న్ టికెట్స్కి మనం కట్పాడి జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి అయితే బుక్ చేసుకోవాలి. డైలీ నైట్ 10 o'clockకి సబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. స్లీపర్ వచ్చేసి 405, థర్డ్ ఏసీ 1100 అండ్ 2 AC 1575 పడుతుంది. మేము ఆన్ ద వే డిన్నర్ చేసేసి కట్పాడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు ఏసీ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసాము. తర్వాత ట్రైన్ వచ్చేసింది అండ్ బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.